ఈ నేమ్ ఇండియా అంతటా వినబడింది. కానీ స్పైడర్, దర్బార్ లాంటి సినిమాలు తీసిన తర్వాత కనిపించకుండా పోయింది. అందుకు మురుగదాస్ చేసిన తప్పులే కారణం. కానీ ఇప్పుడు మళ్ళీ దర్శకుడి పేరు ఇండియా అంతటా వినిపిస్తోంది. 4 ఏళ్ల విరామం తీసుకొని మురుగదాస్ దూసుకొస్తున్నాడు. అతని కమ్బ్యాక్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది. మహేష్ బాబుకు స్పైడర్ లాంటి ఒక షాక్ ను, అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కు దర్బార్ లాంటి ఫ్లాప్ ను అందించాడు మురుగదాస్. ఆ తర్వాత కంప్లీట్ గా కనిపించకుండా పోయాడు. ఏళ్లకు ఏళ్లు ఇంటికే పరిమితమయ్యాడు. ఏడాది ప్రారంభంలోనే తమిళ హీరో శివకార్తికేయన్ తో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా సికిందర్ అనే మరో భారీ చిత్రాన్ని ప్రారంభించాడు. ఇప్పటికిప్పుడు ఇటు శివకార్తికేయన్ కు అటు సల్మాన్ కు మురుగదాస్ పై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది అనేది అర్థం కాకుండా ఉంది. 4 ఏళ్లు ఇంటికే పరిమితమై మురుగదాస్ ఏమైనా పవర్ఫుల్ స్టోరీస్ రెడీ చేసి ఉండవచ్చు అనేది టాక్. ఏదేమైనా మురుగదాస్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తిరిగి ఫామ్ అందుకుంటే మాత్రం పాన్ ఇండియా హీరోలకు పండగే. ఇప్పుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న 2 చిత్రాలు కూడా స్ట్రైట్ మూవీస్. శివకార్తికేయన్ కోసం కొత్త కథను రాసి తెరకెక్కిస్తున్నాడు. ఇక సల్మాన్ తో తెరకెక్కిస్తున్న సినిమా కూడా స్ట్రైట్ మూవీనే. గతంలో బాలీవుడ్ లో మురుగదాస్ తెరకెక్కించిన గజనీ, జై హో, హాలిడే అన్ని కూడా తమిళ రీమేక్ మూవీసే. ఈసారి మాత్రం సల్మాన్ తో డైరెక్ట్ గా హిందీ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నాడు. దాదాపు ఏడాది కాలం తర్వాత సల్మాన్ ఈ సినిమా కోసమే ముఖానికి మేకప్ వేసుకున్నాడు. మురుగదాస్ మేకింగ్ పై భాయిజాన్ చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు.